ఏశావు తన జీవితంలో ప్రేమికులారా వచ్చినప్పుడు జ్యేష్ఠత్వం కంటే ఏది ఎక్కువ అనుకున్నాడు? చిక్కుడుగా కూర ఎక్కువ అనుకున్నాడు. నిజంగా ప్రేమికులారా అతను అనుకోవడం గల కారణం ఏం చెప్పాలా? ఎందుకు దాన్ని ఆ విలువైంది చిక్కుడుగాయల కూర అన్నట్లుగా ఎందుకు అతనికి అనిపించిందంటే అతనున్న పరిస్థితి అలాంటి. చూడండి ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయం 27 నుంచి చదవండి ఒకసారి. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇసాకు ఏశావును తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రెబెకా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండు కొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చెను. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రెర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకిమ్మని అడగగా, ఇది చూడండి ఇప్పుడు ఆయన ఎందుకు ఇచ్చిన అర్థమైంది. చూడండి ఒకసారి 32వ వచనం. ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనేను. వినండి, సరే చికెన్ కూరకు కకృతి పడ్డంటే ఓకే, మనకు న్యాయం ఉంటుంది. మటన్ బిర్యానీకి కకృతి పడ్డంటే కొంచెం ఏనండా నిజంగానే అనుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ నేను చిక్కుడుగాయ కూర తినేటప్పుడల్లా నాకు వీళ్ళిద్దరే గుర్తొస్తారు. మళ్ళీ నా చిక్కుడుగాయ కూడా చాలా ఇష్టం. మళ్ళీ అవి కొన్నా కానీ అవి చూసినా కానీ నాకు కోడిని చూసినా వాళ్ళు గుర్తొస్తారు, చేపను చూసినా వాళ్ళు గుర్తొస్తారు, ఇంకా మటన్ చూసిన వాళ్ళు గుర్తొస్తారు. ఒక్కొక్కళ్ళు ప్రేమికులారు అట్లున్నాయి. మరి చిరస్మరణీయంగా బైబిల్లో ఉంచారు. చేపను చూస్తే ఎవరు గుర్తొస్తారు? మీకు ఎవరు గుర్తురారు. ముందు మనకి వండుకున్నామా తిన్నామా అంతే. అలే కోడి పేదరా, వెరీ గుడ్. సో నాకు ఈ కూర చూడగానే నాకు వాళ్ళిద్దరు గుర్తు. ఎవరిద్దరు? ఏశావు యాకోబు. ఇప్పుడు ప్రేమికులారా అతడు తన జీవితంలో రాయబడిన మాట ఏంటంటే చావబోచున్నాను కదా. ఏమన్నాడు? నేను అడుగుతా, ఒక్కరోజు తినకపోతే చస్తాడండి? ఒక్కరోజు తినకుండా ఉంటే చచ్చిపోతాడా? చెప్ప ప్రశ్న. ఇప్పుడు నేనేం చెప్పాలా? నేను ఎట్లయినా ఇప్పుడు ఇక నువ్వు నాకు పెట్టకపోతే ఏమైతే నేను చచ్చిపోతా. నేను బతకటం నాకు కావాలి అన్నట్లుగా ప్రేమికులారా నాకెందుకు చావబోయేటువంటి నాకెందుకు అని చెప్పి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? చెప్పండి, జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? అమ్మేశాడు. హల్లెలూయా. వినండి, ఏశావు భ్రష్టుడు అవటానికి, యాకోబు భాగ్యవంతుడు అవటానికి గల కారణం తెలుసా? ఏశావు భ్రష్టుడైపోవటానికి గల కారణం, యాకోబు ప్రేమికులారా భాగ్యవంతుడు అవడం గల కారణం ఏంటంటే లోక స్నేహం కంటే దేవుడితో స్నేహం చాలా విలువైంది అనుకోండి ఎవరైనా. లోక స్నేహము కంటే లోకముతో గడిపే ప్రేమికులారా ఆ అనుభవాల కంటే దేవుడితో ఉండుట, దేవుడితో సహవాసం చేయుట అది చాలా విలువైందని యాకోబు గుర్తెరిగాడు. కాబట్టి ప్రేమికులారా ఆ జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? తీసుకున్నాడు. హల్లెలూయా. వినండి, ఇతడు అరణ్యవాసి అంట. ఎవరైనా ఏశావు ఎవరంట? ఏశావు ఎవరంటమ్మా? అరణ్యవాసి. యాకోబు ఆడున్నాడంట, గుడారం ఎట్టున్నాడంట? సాధువుగా ఉన్నాడు, గుడారంలో సాధువుగా ఉన్నాడు. ఏశావేమో అరణ్యవాసిగా బ్రతుకుతున్నాడు. అరణ్యం లోకానికి సాదృశ్యం, గుడారం ప్రేమికులారా దేవుడితో సావాసం చేయడానికి సాదృశ్యం, దేవుడు పాదాల దగ్గర గడిపే దానికి సాదృశ్యం. ఇప్పుడు ఇతడు తన జీవితంలో లోక స్నేహమును ఇష్టపడ్డాడు కాబట్టి, లోక సావాసమే చాలా విలువైంది అనుకున్నాడు కాబట్టి ఈ జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట?
ఏం చేశాడంట? అమ్మేశాడు. కానీ యాకోబు మాత్రం ప్రేమికులారా గుడారములు ఎట్టున్నాడంట? సాధువుగా ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు. వీళ్ళని తలపైకి ఎత్తండి. ఏశావు ప్రేమికులారా దాన్ని అమ్మేశాడు. యాకోబు ఏమో ఇతడు తరచుగా ఆ కాంటెక్స్ట్ చదివితే వేరే మాకున్నటువంటి కొన్ని పుస్తకాలు దాంట్లో చదివితే యాకోబు తరచుగా ఉపవాసం ఉండేవాడంట. చెప్పండి, తరచుగా ఉపవాసం ఉండేవాడు. ఇప్పుడు అతను వండుకుంటున్నాడంటే ఆకలి ఏం చేస్తాడు? చెప్పండి, ఆకలి ఏం చేస్తున్నట్టు? వండుకుంటున్నాడు. ఇప్పుడు పురుషులు కిచెన్లోకి ఎప్పుడు వెళ్తారు? సర్వసాధారణ కిచెన్లోకి పురుషులు వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారు? ఒకరు వెళ్తే ఇంట్లో భార్య పెట్టినప్పుడు, ఇంట్లో భార్య లేనప్పుడు కిచెన్ జోలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ప్రేమికులారా వాళ్ళు పెట్టుకోవడం గల కారణం ఏంటంటే ఆకలి అయినప్పుడు. ఇప్పుడు ఇతడు కూడా ఆకలి వండుకుంటున్నాడంటే ప్రేమికుల దీని గురించి చెప్పిన వివరణ ఏంటంటే అతడు తరచుగా గుడారములో ఉండి ఉపవాసం ఉండేవాడంట. హల్లెలూయా. అడుగుతున్నాను, తింటం విలువైందా, ఉపవాసం ఉండటం విలువైందా? అందరూ చెప్పాలి. కొంతమందికి తినటం విలువైంది లేండి, అది బయట చెప్పరు మీరు. కానీ మొత్తానికి అయితే ఏది విలువ చెప్పాలా? కొంతమంది తినటమే విలువైంది అనుకుంటారు. కానీ ఉపవాసం ప్రేమికులారా ఉండటం ఏం చెప్పాలా? విలువైంది. ఎందుకని ఆలోచన చేస్తే వినండి ప్రేమికులారా, ఇతడికి తెలుసు, యాకోబుకి తెలుసు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత. యాకోబుకు తెలుసు రాత్రి అంతా ఎలా గడపాలో కూడా. ఎవరు తెలుసు? రాత్రి అంతా గడిపిన సందర్భాలు ఉన్నాయా ఎవరి జీవితంలో? ఉన్నాయి లేవండి? ఉన్నాయి. ఆ లక్షణాలు బయటికి వెళ్ళకముందే అవన్నీ స్పష్టం కనపడ్డాయి అని అంటే ఇంట్లో సాధువుగా ఉన్నాడు, అరణ్యవాసిగా బ్రతకలే. ఇంట్లో ప్రేమికులారా అలా ఉండటానికి గల కారణం ఉపవాసం యొక్క విలువ తెలుసు. ఇంకా చెప్పాలంటే దేవుడితో గంటల తరబడి ఏంటంట దేవుడు సందులో గడపటం యొక్క ప్రేమికులారా ప్రాముఖ్యత ఏంటో ఎరిగిన వాడై దేవుడు సన్నిధిలో ప్రేమికులారా గుడారములో చెప్పండి ఏం చేస్తానంటే ప్రేమికులారా ఉంటూ సాధువుగా బ్రతుకుతున్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా తలపైకి ఎత్తండి. అసలు ఈ లోకంలో సాధు నెంబర్ 1 సాధు ఎవరు చెప్పండి? అసలు ఈ లోకంలో నెంబర్ 1 సాధు ఎవరు చెప్పండి? నెంబర్ 1 సాధు ఎవరు? ఎస్, వెరీ గుడ్. నెంబర్ 1 సాధు. మీరు సాధు అనగానే ఊహించుకోమాకండి గడ్డం ఉన్నోళ్ళు, ఇంకేనా జుట్టు బాగున్నోళ్ళు, ఇంకొక రకమైన వస్త్రం వేసుకొని నీ భక్తిని మెచ్చి తిని అనేటోళ్ళు కాదు. అంత డూప్లికేట్ వాళ్ళంతా, డూప్లికేట్ సాధువులు వాళ్ళంతా. నెంబర్ 1 సాధు ఎవరని ఆలోచన చేస్తే అసలు సాధు అంటే లేకుంటే సాత్వికుడు అంటే సహించువాడు, భరించువాడు, ప్రేమను పంచువాడు అని అర్థం. సహించువాడు, భరించువాడు, ఇంకేనా లోపము లేనివాడు, లేకుంటే ప్రేమను. అందుకని ప్రభు ఏమన్నా నేను సాత్వికుడును మీరును చెప్పండి, నేను సాత్వికుడు కనుక మీరును సాత్వికులై ఉన్నారు. నిజంగా యేసు ప్రభువు సాత్వికుడు అంటే చారలతో తన యొక్క దేహాన్ని ప్రేమికులారా పూర్తిగా ఏంటంటే దున్నబడ్డప్పుడు ఆ గొలగోత కపాలమను ఆ పిలువబడుతున్న ఆ ప్రాంతములు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడినటువంటి యేసు ప్రభువు వారు అలా హింసిస్తున్న వారికి వెళ్ళి చూచి అన్న మాట ఏంటంటే నా దేవుడు మిమ్మల్ని శప్పించును కాకన్నాడా? ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అన్నాడు. అక్కడ అతనిలో ఏం కనపడుతుందని ఆలోచన చేస్తే ప్రేమికులారా భరించకూడదు వాళ్ళు చేసిన పనులకి, సహించకూడదు. కానీ అయినా సహించి భరించి వారి మీద ప్రేమను ప్రేమికులారా అగపరిచినటువంటి మంచి మనసున్న మహారాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇతనే కాదు, తను వెంబడించే వాడిని కూడా సాధువులుగా చేశాడు. ఎట్లా అని చెప్పనా? పేతురు ఒకసారి వచ్చి అంటాడు కదా, అయ్యా నా తోటి సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి నేను అంటే 7 సార్లు ఓకేనా అంటాడు. ఎవరైనా పేతురు అంటాడు. అన్నప్పుడు అది పేతురు బ్యాచ్ అని చెప్పాలా? పేతురు టెంపర్తో ఉండే మనిషి అన్నమాట. ఎప్పుడు టెంపరే, షార్ట్ టెంపర్. ఎవరికి? అవునా కదా? అరే ఉట్టిపుడానికి షో నరికినోడు అండి ఎవరైనా పేతురు 7 సార్లు అగా ప్రేమికులారా యేసు ప్రభుతో ఉంటున్నా కాబట్టి సహిస్తున్నాడు. ఇక తట్టుకోలేకపోయింది అడగటానికి. అయ్యా ఎంతకాలం అంటే తోటి వ్యక్తి నా తెరలో ఏంటంటే తప్పు చేస్తే ఎంతకాలం అంటే 7 సార్లు చాలంటే తెల్లారి చంపేసుడేమో.
తనకి ఎవరైతే ఏంటంట పగస్తులుగా ఉన్నారో వాడిని ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పాలా, చంపేశాడు. కానీ ప్రేమికులారా, ఆ వ్యక్తికి ప్రభు చెప్పింది, జీవితకాలం నువ్వేం చేయాలి వ్యక్తులను. ఈయన సాధువుగా మారటమే కాదు, తన వెంబడిస్తున్న వాడిని కూడా సాధువుగా మార్చిన దేవుడు మన దేవుడు. ఆయన సాధువుగా ఉండటమే కాదు, ఆయన వెంబడిస్తున్న వారిని కూడా సాధువులుగా చేశాడు. ఇప్పుడు ఈయన సాధువైందంటే, ఎవరైనా యాకోబు సాధువైందంటే ఎందును బట్టి చెప్పాలా, దేవుడితో సావాసం చేయబట్టి. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామాన్ని మహిమపడతాం. మన జీవితంలో ప్రేమికులారా, ఆ క్లారిటీ మన జీవితంలో రావాలంటే యాకోబు సాధువు అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు చెప్పాలా, వినండి. జ్ఞానులతో సహవాసం, చెప్పండి, జ్ఞానులతో సహవాసం చేస్తే, జ్ఞానులతో సహవాసం చేస్తే మీరు ఫిల్మ్ ప్లాన్ చెప్పాలి. గర్విష్ఠులతో సహవాసం చేస్తే, అతిశయపడేటువంటి వారితో సహవాసం చేస్తే, చదవరులతో సహవాసం చేస్తే, దేవుడితో సహవాసం చేస్తే, అది దేవుడితో సహవాసం చేస్తే దేవుడు స్వభావంలోనికి మార్చబడతాం. ఏది విలువైంది నీ జీవితంలో తెలుసా అంటాడు. ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలుతో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. ఎందుకు భాగ్యం అన్నాడు చెప్పాలా? వాళ్ళకేదో ప్రేమికులారా 7 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ కామన్ బజార్లో దేవుడు కట్టించినందుకు కాదు భాగ్యం. 10 అంతస్తుల బిల్డింగ్ ఉందని కాదు వాళ్ళు భాగ్యవంతులు. దేవుడు వారికి యెహోవా వారికి దేవుడై ఉన్నందుకు ఆ దేవుణ్ణి బట్టి వారు ధన్యులు. నీకు ధన్యత దేని బట్టి చెప్పాలా? నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి గొప్ప ధన్యత. ఆమేన్ చెప్పండి ఒకసారి. నువ్వు కలిగి ఉన్న దేవుడే ప్రేమికులారా నీ జీవితంలో అత్యంత విలువైనటువంటి వాడు, అత్యంత విలువైనటువంటి వాడు. నీ జీవితంలో ఆ దేవుడితో సహవాసం చేస్తే ఇంకా మారని మా బ్రతుకులు మారతాయా అనంటే వినండి. రోమీలు 11:24 వెరీ గుడ్. ఇది నాన్న మంచి ఇదే చదవండి, మంచి చదవండి. అందరు బైబిల్ తీయండి. ఓకే. మీరే బుద్ధిమంతులు అనుకోకున్నట్లు. చాలండి, అదే మా తలపై కదా. అడివ ఒలివ చెట్లు వాళ్ళెవరు? మనం. సారవంతమైన ఒలివ చెట్టు ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు ఏం చేసింది? అడవి ఒలివ చెట్టును తీసుకొచ్చి ఏం చెప్పాలా, సారవంతమైనటువంటి ఒలివ చెట్టుకి ఏం చేశారంటే అంటుగడితే ఏం జరిగింది చెప్పాలా? ఏం జరిగింది చెప్పాలా? అడివ ఒలివ చెట్టు ఏమైపోయిందంటే సారవంతమైన ఒలివ చెట్టుగా మారిపోయింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. సారవంతమైన ఒలివ చెట్టుగా మారిపోయింది. ప్రేమికులారా, ఈరోజు నీ మార్పు గల కారణం నీ దేవుడే సంగమా. దాంట్లో అతిశయమేమీ లేదు. కేవలము నీలో మార్పు రావటానికి గల కారణం, నీ వ్యసనాల నుంచి విడిపించబడటానికి గల కారణం, నీ చీకటి ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన అపిత్రమైనటువంటి విగ్రహాలను విడిపించబడటానికి గల కారణం, ఏ రోజైతే ప్రభు దగ్గరకు నువ్వు వచ్చావో నీలో ఉన్నటువంటి ఆ కోపిష్టితనం, నీలో ఉన్నటువంటి ఆ గర్వం, నీలో ఉన్నటువంటి ఆ గయ్యాలితనం, నీలో ఉన్నటువంటి మూర్ఖత్వం, నీలో ఉన్నటువంటి అహంకారం, నీలో ఉన్నటువంటి పొగరు, నీలో ఉన్నటువంటి డంబం, నీలో ఉన్నటువంటి ఇక సమస్తము స్వభావానికి విరోధంగా ఉన్న ప్రతి స్వభావం ఈ రోజు ప్రేమికులారా సారవంతముగా మార్చబడడం గల కారణం యేసయ్యతో పెనవేసుకోబట్టే. యేసయ్యతో పెనవేసుకోబట్టే ఈరోజు సంగమా నీ నా జీవితంలో ప్రభు ప్రేమికులారా ఏది విలువైంది చెప్పాలా? లోకంతో గడపటం విలువైంది కాదు. ఏది విలువైంది కాదు చెప్పాలా? లోకములో ప్రేమికుల గంట తరబడి సమయం అంతా వృధా చేయటం ప్రేమికులారా విలువైంది కాదు. ఏది విలువైంది కాదు చెప్పాలా? ప్రేమికులారా లోకములో ఆదివారం కూడా రాకుండా మళ్ళీ ఆదివారం వస్తే ఆదివారమే అంకితమైపోయి ఆదివార క్రైస్తవుడుగా మారిపోయావా? యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్.
నువ్వు సరైన ఆత్మీయతను చెయ్యట్లేదు అని అర్థం. నువ్వు సరైన ఆత్మీయతను నడిపించట్లేదు, సరైనటువంటి భక్తి చేయట్లేదు, సరైనటువంటి ఆత్మీయత లేదు. నా మనవి, మనం అంటాం వేషవర్ధ అట్లా చేయటం చాలా, నేనే తడు చేయనంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మీకు ఇక్కడ బైబిల్ ఉందండి, దేవుడి మీద బైబిల్, ఇక్కడ ఫోన్ బైబిల్ ఉంది. నువ్వు రాగానే వెంటనే బైబిల్ పట్టుకుంటావు, చదవటానికి ఫోన్ పట్టుకుంటావా? మనం ఏషావులం కాదా? మనం కాదు ఏషావులం. బైబిల్ రాదు, చేతికి తొందరగా రాదు. ఈ బైబిల్ పట్టుకొని దీంట్లో ఉన్నటువంటి విషయాలు చదవటం, దీని దగ్గర మాత్రం మనం కాదా ఏషావులం? మళ్ళీ మనమేం చెప్పాలా? అసలుకైనా నేనుంటే అంటావు, నువ్వున్నాయే చేస్తావాడా? మనం చేసి కూడా అదే. ఇప్పుడు దయచేసి గమనించాలి, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి విలువగా చూస్తే, గట్టిగా చప్పలు కొట్టాలి. ఇప్పుడు చెప్పినాక దేవుణ్ణి గనక నువ్వు విలువగా చూస్తే, మందిరాన్ని గనక నువ్వు విలువగా చూస్తే, సేవకులు గనక నువ్వేంటన్నా విలువగా చూస్తే, నీ బ్రతుకులో ప్రతి ఒక్కరి విలువ నీకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరి విలువ నీకు అర్థమైంది. తల్లి విలువ, తండ్రి విలువ, ఇంకేనండ భార్య విలువ, భర్త విలువ, పిల్లల విలువ, తోడబుట్టిన వారి విలువ, ఇంకా ఎవరి విలువైన నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుడితో సరైనటువంటి విధానంలో గనక భక్తి చేస్తే, అత్త విలువ కూడా చెప్పాలి. అత్త విలువ కూడా అర్థం కావాలంటే నీకెవరితో సరిగ్గా లేకపోబట్టి, ఎవరితో లేకపోబట్టి, దేవునితో సరిగ్గా లేకపోబట్టే ప్రేమికులారా, కొన్ని మన జీవితంలో విలువ ఇవ్వవలసినటువంటి వాటికి మనం విలువ ఇవ్వట్లే. తండ్రికి విలువ ఇవ్వట్లే, తల్లికి విలువ ఇవ్వట్లే, అగౌరవపరుస్తున్నాం, కించపరుస్తున్నాం. అత్తని ఎంత మాట అంటే అంత మాట. భర్తను పట్టుకొని భార్య, ప్రేమికులారా, భర్త భార్యను పట్టుకొని ఎందుకు ఇలాంటివన్నీ కుటుంబాల్లో దాపరిస్తున్నాయి? అది కూడా క్రైస్తవ కుటుంబాల్లో. గల కారణం తెలుసా ఏంటంటే, దేవుణ్ణి విలువగా చూడు నీ జీవితంలో. నీకు ఎవరి విలువ ఏంటో నీకు బాగా అర్థమైంది. ఒకటి, లోక సావాసం విలువైందా? దేవుడితో సావాసం విలువైందా? వెరీ గుడ్. నువ్వు గనక చేస్తే దేవుడితో చిన్న చూసారా, సాధువుగా మారిపోతావు. నువ్వు కూడా సాధువు అయిపోతావు, పూర్తిగా క్రీస్తు స్వరూపంలోకి మారిపోతావు. నీ స్వభావాలు మారకుండా భక్తి చేసినంత మాత్రం సరాసరి టికెట్ ఏం రాదు. ఎక్కడికి మనం ఎందుకు ఆయనతో చెప్పాలా? మార్చుకోలేనివి మార్చుకోవడానికే ఆయనతో మనం ఏం చేయాలంట చెప్పండి. ఎవరితో? దేవునితో. ఆ విలువ గ్రహించాడు కాబట్టి యాకోబు గోత్రకర్త అయ్యాడు. ఇంకా చెప్పాలా, అతని కడుపుల నుంచి యాజకులు వచ్చారు, అతని కడుపుల నుంచి రాజులు వచ్చారు. ఆ రాజులే కాదు, భూపతులకు అధిపతి, రాజ్యాలన్నిటికీ ప్రేమికులారా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా ఈ యాకోబు నుండే వచ్చాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అందరూ మోకరించండి. ప్రభువా, సోదరా, విలువ లేని దాని దగ్గర ఎక్కువ గడుపుతున్నాను. నేను దీవించే విలువైన దానిని నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ స్థితిని మార్చే విలువైనటువంటి అవకాశాలు పోగొట్టుకుంటున్నావు. విలువైనటువంటి విలువ జీవితంలో దూరం చేసుకుంటున్నావు. నీ బ్రతుకును మార్చేవి, నీ కుటుంబాన్ని కట్టేవి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేది, నిన్ను బలపరిచేది, దేవుడికి సంతృప్తినివ్వగలిగే శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలు, ప్రభు చేత నడిపించబడగలిగే కార్యాలు జరిగే విలువైన వాటిని నువ్వు పక్కకు పెడుతున్నావు, తూలనాడుతున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు. మంచిది కాదు అని మరొకసారి ప్రభు ఈ మధ్యాహ్నం మనందరితో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, గుడారం
అడవులో గడిపిన యాకోబు సాధు అయిపోయాడు, అరణ్యములో బతికినటువంటి వాడు భ్రష్టుడైపోయాడు. లోకములో బ్రతికినంత కాలం సోదరా సహోదరి అడుగు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన. ప్రభు చాలా మాటలతో మాట్లాడు సోదరా. దయగలిగిన మా ప్రభువా, ఈరోజు మాకు అర్థమైందయ్యా, మాకు తెలుసయ్యా, తెలవదని కాదు తెలుసు, కానీ అలక్ష్యమయ్యా. బైబుల్ చదవటానికి సమయము లేదా అంటే ఉంది, కానీ చదవటం ఇంట్రెస్ట్ లేదయ్యా. మందిరానికి రావడానికి సమయం లేదంటే ఉంది, కానీ ఇష్టం లేదయ్యా. ప్రార్థన చేయటానికి సమయం లేదంటే ఉంది, కానీ ప్రార్థన చేయటానికి మనసు లేదయ్యా. ఎట్లా సహోదరా సహోదరి, ఎట్లా యుగ దేవుడితో ఎలా నువ్వు ఉంటావు? నీ పోకడే త్వరగా జరిగినా, ప్రభు రాకడే త్వరగా వచ్చేసినా, ప్రభు మాతో మాట్లాడా. అట్టి కృప అందరి దయచేయి నాయన. ఏ ఒక్కరు ఈ రోజు నుంచి ప్రభు మించిపోయింది ఏమి లేదు నాయన. యాకోబు ఎందుకు సాధువు అయిపోయాడా? యాకోబు ఎందుకు భాగ్యవంతుడైపోయాడా? యాకోబు ఎందుకు ఇశ్రాయేలు గోత్రకర్త ఎందుకు మారిపోయాడా? గుడారములో ఉండి ఉపవాసం ఉంటున్నాడయ్యా, సాధువుగా మారాడయ్యా. ధనం కాదయ్యా, గుణం చాలా ముఖ్యము నాయన. చదువు కాదయ్యా, సంస్కారం ముఖ్యము నాయన. ప్రాణం కాదయ్యా, పరిచర్య ముట్టించడం ముఖ్యమయ్యా. మందరు హృదయాల మాటలు స్థిరపరచమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోవు, మందరు హృదయాలు నెరవేర్చమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.